పొగ తాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ టైంలో కార్ ఆగింది ఏంటి? షిట్, ఈ టైంలో వాటర్ ఎక్కడ దొరుకుతుంది? థ్యాంక్ గాడ్.
రే ఏంట్రా నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? తనకి ఎలా ఉందిరా? షీఈ్ ఆల్ రైట్ రా. కరెక్ట్ టైంలో తీసుకొచ్చా. థ్యాంక్ గాడ్. నీటిలో పడ్డం వలన పెద్దగా దెబ్బలు కూడా ఏం తగలలేదు. ఫిజికల్గా తను బానే ఉంది. రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే ఏమైందిరా? షీ లాస్ట్ హర్ మెమరీ. తనెవరు, తన అడ్రస్ ఏంటి, ఎంత అడిగినా కానీ చెప్పలేకపోతుంది. అంటే తనకి ఇప్పటిదాకా జరిగిందేది గుర్తులేదు. గాడ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ తనని ఒకసారి చూడొచ్చా? ష్యూర్. రూమ్ నెంబర్ 403. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే. హాయ్ అండి, మిమ్మల్ని సేవ్ చేసింది నేనే. బై ద వే, నా పేరు కార్తిక్. డాక్టర్ చెప్పారు మీకు జరిగింది ఏది గుర్తులేదని. మీ వాళ్ళ గురించి నేను కనుక్కుంటాను. మీరు రెస్ట్ తీసుకోండి. ఏంట్రా, ఈ రోజుల్లో సైన్స్ ఇంత డెవలప్ అయింది. ఆ అమ్మాయి నార్మల్ కండిషన్లోకి తీసుకొచ్చే దారేం లేదంటావా? అవునరా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అప్పుడప్పుడు ఇలాంటి కేసెస్ వస్తే మా డాక్టర్స్ కూడా సవాల్గా ఉంటుంది. అంటే ఎన్ని రోజులు పట్టచ్చు? ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులని చెప్పలేం, కానీ ఒక్కోసారి 1 డేలోనే గుర్తుకొచ్చేయచ్చు. కొంచెం క్రిటికల్ అయితే ఓ 4 రోజులు పట్టచ్చు. సమ్ టైమ్స్ లైఫ్ లాంగ్ గుర్తు రాకపోయినా ఆశ్చర్యపోకర్లేదు. అంటే మనం ఏం చేయలేమా? చేయలేమని కాదురా, మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకని మంచిది, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అది కాదురా, పోలీస్ కంప్లైంట్లో అది ఇది అంటే ఈ కేసులు ఇంట్రాగేషన్లు అన్నీ ఉంటాయి. అవసరం అంటావా? తప్పదురా, అసలే యాక్సిడెంట్ కేసు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మేము ట్రీట్మెంటే స్టార్ట్ చేయకూడదు. నువ్వు నా ఫ్రెండు కాబట్టి రిస్క్ చేశాను. నువ్వేం కంగారు పడకరా. డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన అంకుల్ ఒక ఆయన ఉన్నారు. నేను ఆయనతో మాట్లాడతాను. ఇంతకీ అమ్మాయి ఎక్కడ దొరికిందన్నా? అదే ప్రగతి నగర్ చెరువు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సమీర్ని ఒకసారి నా క్యాబిన్లోకి పంపిస్తారా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ కార్తిక్. మార్నింగ్ సమీర్. మనం యుఎండే ఎంటర్టైన్మెంట్స్కి ఒక ఈవెంట్ చేస్తున్నాం కదా, దానికి మోడల్ సెలెక్ట్ చేయమన్నాను. ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసి ఓ మోడల్ను ఫైనల్ చేశాను కార్తిక్. మీకు మెయిల్ చేశాను, మీరు ఒకసారి చూస్తే. ఓకే, షూర్. Come on. Chalo re. Let's party, party, party now. Chalo re, dance tonight. Come on, romance tonight. That's me, naughty boy. Let's enjoy party night. Nilo ni tension sidilesai. Nato ni steppulu kalipesai. East west adirelaga tummu dilpesai. Popular style, just their mind about them miku. Belly dance, just the gunde aagi poti miku. Superstar disco steps, salsa to chayana mixu. Adreti na romance music for remix. Go with your sexy lips, sorry good the performance. Facebook no million likes, crazy crazy number 2.
వావ్. రే వాసు చెప్పరా. అదే సిఐ అంకుల్ నేను అమ్మాయి దొరికిన చెరువు దగ్గరికి వచ్చాం. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చా. ఓకేనా? ఓకే వెంటనే బయలుదేరుతున్నాను. సమీర్, ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంది. నేను అర్జెంట్గా పని మీద వెళ్తున్నాను. మిగతా ఫార్మాలిటీస్ అని మీరు ఫినిష్ చేయండి. అంకుల్, నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ కార్తీక్. హలో సార్. ఇక్కడే కదా నీకు అమ్మాయి దొరికింది? అవును సార్. ఇంత రాత్రి వాళ్ళని ఒక్కడవే ఇక్కడేం చేస్తున్నావు? బేసిక్గా ఐఎమ్ ఈవెంట్ ఆర్గనైజర్. ఈవెంట్ ఫినిష్ చేసుకుని ఇటు వెళ్తుంటే అంటే ఇక్కడికి వచ్చాక నీ కారు ఆగిపోయిందంటావు? అంకుల్, వీడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. వీడి గురించి నాకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తి కాదు. కావాలంటే మా డాడీని అడగండి. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు వాసు. ఈ ఒంటి మీద యూనిఫామ్ ఉందే దేన్ని పూర్తిగా నమ్మదు. ఓ పని చేయండి, రేపు పేపర్లో అమ్మాయి ఫోటో వేయించండి. తన వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూద్దాం. మీ ఫోటోనే. మీరు గతం మర్చిపోయారు కదా, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని చిన్న ప్రయత్నం. ఒకవేళ ఎవరూ రాకపోతే? అయ్యో, అలా అంటారేంటండి? తప్పకుండా వస్తారు. ఎవరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? మిమ్మల్ని మాట్లాడేంటి? ఏయ్, నేను కార్తిక్ని. ఏం సడన్గా అలా ఉలిక్కి పడ్డారు? భయంగా ఉంది కార్తిక్. ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. కలని తెలిసినా మనసు నమ్మట్లేదు. ఇక్కడే ఉందామంటే ధైర్యం చాలట్లేదు. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్నిక్కడి నుంచి
వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? భయంగా ఉంది కార్తీక్. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? రే, నీకేమైనా పిచ్చా? ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తానంటేవేంటి? ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో కూడా తెలీదు. రేయ్, తను ఎవరు ఏంటని కాదురా. నువ్వైతే డాక్టర్గా తనని ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తావు. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే పేపర్లో యాడ్ ఇచ్చి చాలా రోజులు అవుతోంది. వాళ్ళ బంధువులంటూ ఇప్పటికొచ్చి ఒక్కరు రాలేదు. నువ్వు కూడా బంధువు కాదు కదరా, అనవసరంగా రిస్క్ తీసుకోకు. చూడు, నేను సిఐతో మాట్లాడతాను. రేపే అమ్మాయిని స్వచ్ఛంద సంస్థలోనే జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలన్నది కూడా వాళ్ళే ఆలోచిస్తారు. ఇందాక నువ్వు అడిగావే బంధువా అని. హెల్ప్ చేయడానికి ఎటువంటి బంధం అవసరం లేదురా. ఆ రోజు ఆ అమ్మాయి నా చేయి పట్టుకున్నప్పుడు కొన్ని వందల ప్రశ్నలు పుట్టేరా. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి కళ్ళలోకి చూశానో ఆ ప్రశ్నలన్నీ మాయమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని ఒంటరిగా వదిలేసి చేతులు దులుపుకోవడం నాకు ఇష్టం లేదురా. రే, ఫ్రెండ్గా చేయగలిగితే నాకు హెల్ప్ చేయి. ఆ సీఏతో మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకో. ఈ ట్యాప్ ఒకటి వస్తామని ఇరిటేట్ తెప్పిస్తుంది. వస్తున్నాను. వస్తున్నానబ్బా. అమ్మయ్యా, వచ్చావా కార్తీక్? నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఆ ట్యాప్ కారుతూనే ఉంది. అది అలా కారుతూ ఉంటే సింక్ లో పడుతున్నట్టు లేదు, నా నెత్తి మీద పడుతున్నట్టుంది. దాన్ని త్వరగా బాగు చేయించు కార్తీక్. నేను చెప్తూ ఉంటానే, తనే మా వదిన. అనే ఎప్పుడు ఫుల్ బిజీగా టూర్స్ తిరుగుతుంటాడు. కానీ మా వదిన మాత్రం నన్ను సొంత కొడుకులా చూసుకుంటుంది. ఇంతకీ ఈ అమ్మాయి చెప్పలేదు కదా, తన నా ఫ్రెండ్. హాస్పిటల్ పని మీద వచ్చింది వదిన. తన పేరు మధుమతి. కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటుంది. సరే, తనను పైకి తీసుకువెళ్ళి రూమ్ చూపించు. సరే, నువ్వు వెళ్ళమ్మా. రా. ఇదే నీ గది. ఎదురుకుండా ఉందే, అది నా బెడ్రూమ్. నీకెటువంటి అవసరం వచ్చినా నన్ను అడగచ్చు. నీకెటువంటి ఇబ్బంది ఉండదు. నాకు భయంగా ఉందని ఒక్క మాట చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఇంటికి తీసుకొచ్చారు. నా గురించి ఏమీ తెలియకుండానే ఎంతెందుకు చేస్తున్నారు? నాకు తెలిసిందల్లా ఒకటే, నేను చేస్తున్న పని నాకు కరెక్ట్ అనిపించింది, అందుకే చేస్తున్నాను. నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ మంచిగానే కనిపిస్తున్నారు. కానీ కార్తీక్ని చూసినప్పుడల్లా ఎన్నో సంవత్సరాల నుండి మా మధ్య అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది. తన మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని చిన్న ఆనందం కలుగుతోంది.
డోర్ కార్తీక్ 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 ఓపెన్ ద డోర్ మధు మధు ఏమైంది మధు అటు చూడు మధు ఏమైంది మధు అటు చూడు చూశాను అక్కడేం లేదు కావాలంటే నువ్వు చూడు మళ్ళీ చూడు మధు నేను చూశాను కావాలంటే నువ్వు చూడు మధు చూడు మధు ప్లీజ్ అక్కడేం లేదు ఒకసారి చూడు చెప్పాను అక్కడేం లేదని నువ్వెందుకు కంగారు పడుతున్నావు అయినా అసలు ఈ టైంలో బయటికి ఎవరు వెళ్ళమన్నారు అది బయట ఏదో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే మధు సరే నీకేదో శబ్దం వినిపించింది అయినా నీకేదో డౌట్ ఉంటే నన్ను పిలిచుండాల్సింది అసలు ఒక్కదానిపై బయటికి ఎందుకు వెళ్ళావు సర్లే ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు సరేనా కూల్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ పద వెళ్దాం ఇట్స్ ఓకే మీరు కొంచెం బయట వెయిట్ చేయండి ఎలా ఉంది డాక్టర్ టెస్ట్లన్నీ చేశాను మెంటల్ స్టేటస్ కాల్షియం లెవెల్స్ అండ్ లివర్ ట్రబులింగ్ ఎందులోనూ ఎలాంటి ప్రాబ్లం అయితే కనపడలేదు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి మరి ఎందుకు భయపడుతున్నట్టు డాక్టర్ అదే నాకు అర్థం కావడం లేదు లాస్ ఆఫ్ మెమరీ పేషెంట్స్ని చాలా మందిని చూశాను బట్ షీఈస్ డిఫరెంట్ ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ అయితే రాసిస్తాను షూర్ వాడి చూడండి డెవలప్మెంట్ ఉంటే ఓకే లేదంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటన్నది తర్వాత ఆలోచిద్దాం ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ ఓకే వదినా బయలుదేరుదామా చెప్పరా వాసు రేయ్ అర్జెంటుగా బయలుదేరి నా హాస్పిటల్కి రా ఏరా ఎనీథింగ్ సీరియస్ అలాంటిదేం లేదు నువ్వు ముందు బయలుదేరా సరేరా వస్తున్నాను వదినా మీరు తనని ఇంటికి తీసుకెళ్ళండి నేను వెళ్ళి వాసన కలిసేసి వస్తాను సరే ఎరా ఫోను నువ్వు ఏంటి నన్ను చూడగానే ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది కొత్త కాపురం ఎలా ఉంది అంతా హ్యాపీయేనా కొత్త కాపురం ఏంటి సార్ నీ హీరోయిన్ని ఇంటికి తీసుకెళ్ళావంట కదా అంకుల్ ప్లీజ్ వాడు అలాంటి వాడు కాదని నేను మీకు ముందే చెప్పాను మీరు అనవసరంగా అనుమానిస్తారు సరే సరే నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు చెప్పలేదు కదా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని స్టేషన్స్కి ఫార్వర్డ్ చేశాను కేసు ఫైల్ చేసి 5 days అవుతున్నా ఇంతవరకు తన సంబంధికులు ఎవరూ బయటకు రాలేదు సరే చూద్దాం వెళ్ళొస్తాను ఇంకో 5 days వెయిట్ చేస్తా తర్వాత నీతోనే స్టార్ట్ చేస్తా ఎంక్వైరీ అయినేంట్రా నా మీద డౌట్ పడుతున్నాడు అందుకే ఈ పోలీసులో ఎంక్వైరీలు వద్దన్నాను నువ్వు చేస్తున్న పనికి పోలీసు వాళ్లే కాదురా ఎవరైనా అనుమానిస్తారు సర్లే ఇంతకీ అమ్మాయిని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళావు కదా ఏమన్నారు ఏం లేదురా అంత నార్మల్గానే ఉందన్నారు టాబ్లెట్స్ రాసిచ్చారు వాడమన్నారు కానీ ఎందుకు తను భయపడుతోందో అర్థం కావట్లేదురా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోతావు వదినేమో కొత్త అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది లోన్లీనెస్ కాకపోతే ఇంకేముంటుందిరా సర్లే నువ్వు ఎక్కువగా ఆలోచించుకో మధుని చూసుకోవడానికి కేర్ టేకర్గా నా అసిస్టెంట్ ఒకరిని పంపిస్తా ఓకే రోజ్ 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 పీస్ అదిరిపోయింది సిస్టర్ ఎస్ ఐ లవ్ యూ తరేకే స్టైల్ ఐ లవ్ యూ బ్రదర్ సిస్టర్ ఏం అన్న నువ్వే ఏం రాస్కా బ్రదర్ అంటే బ్రదర్ ఇది దీని వాటర్ డాక్టర్ 5వ వార్డులో పేషెంట్ కనిపించట్లేదు సైట్ వచ్చిందేమో కళ్ళజోడు అది కాదు సార్ రేపు మీరు ఆపరేషన్ చేస్తారని తెలిసింది అందుకే ముందే పారిపోయి గుడ్ బాయ్
వీడేంటి ఇలా వణుకుతున్నాడు? ఏసీ ఆపేమని గొడవ సార్. పేషెంట్లందరూ ఏసీ కావాలంటాడు, ఈడు మాత్రం ఆపేమంటాడు. ఏంటి ప్రాబ్లం? చలికి తట్టుకోలేడు సార్. వీడు ఇప్పుడే చలికి తట్టుకోపోతే రేపు పొద్దున్న నేను వీడికి ఆపరేషన్ చేస్తాను, వాడు ఖచ్చితంగా పోతాడు, వాడిని మార్చి రూమ్ లో పెడతారు, ఆ చలికి ఎలా తట్టుకుంటాడు? గుడ్ బాయ్. ఆ ఫైల్ ఎవరిది? ఏడవాట్ల పేషెంట్ది. వాడు ఇంకా పోలేదా? మీరు ఇప్పుడే వచ్చారు కదా. వీడు ఒకడు ఫోన్ తీయడు. సంపు అసంపూర్ణేష్ బాబు. హాస్పిటల్ కదా అని ఎవడు నాకెదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్. ఎందుకంటే ఇంజెక్షన్ నా చేతిలో ఉంటుంది కాబట్టి. నువ్వు ఆపరేషన్ చేస్తే పేషెంట్లు భయపడతారేమో, నేను ఆపరేషన్ చేస్తే వాళ్ళ బంధువులు కూడా భయపడతారా? కబాలిడా. రేయ్ ఎవడ్రా ఇడు? కంగారు పడకరా, నేను చెప్పింది వీడి గురించే. ఆర్టిస్ట్ అవ్వాలని హైదరాబాద్ వచ్చి అవకాశాలు దొరికి ఇలా హాస్పిటల్లో అసిస్టెంట్ అయిపోయాడు. అప్పుడప్పుడు సినిమా డైలాగులతో మమ్మల్ని అందరినీ భయపెడుతూ ఉంటాడు. డాక్టర్, నువ్వు ఒక కళాకారుని కించబరుస్తున్నావు. సర్లే ఆపరా. వీడు నా ఫ్రెండ్. తనకు తెలిసిన అమ్మాయి ఒకళ్ళు మెమొరీ లాస్ పేషెంట్. ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది. నువ్వు తనతో పాటు ఉండి దగ్గరుండి తన జాగ్రత్తగా చూసుకోవాలి. దగ్గర నుంచి చూసుకుంటా, దూరం నుంచి చూసుకుంటా, వెనక నుంచి చూసుకుంటా, ముందు నుంచి చూసుకుంటా, కింద నుంచి చూసుకుంటా, పై నుంచి చూసుకుంటా, టోటల్ గా అమ్మాయి నేను ఉంచుకుంటా. ఐ మీన్ జాగ్రత్తగా చూసుకుంటా. రేయ్ నీ ఓవర్ యాక్షన్ ఆపరా. సేమ్ టు యు. సర్లేరా, నువ్వు వెళ్ళు. వాడిని తర్వాత మీ ఇంటికి పంపిస్తాను. సిస్టర్, కార్ రెడీ చేయమనండి. ఇన్ని మార్చలే. చెప్పు కార్తిక్. వదినా, మధుని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ వస్తున్నాడు. మధుని పరిచయం చేయి. బై ది వే, ఆడికి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ, ఆడితో జాగ్రత్త. వచ్చినట్టున్నాడు, నేను వెళ్ళి చూస్తాను. ఓకే. గ్లాడియేటర్, రేడియేటర్, మీడియేటర్. సునామీకి చుట్టాన్ని, ప్రళయానికి పొట్లాన్ని, గన్లో బుల్లెట్ ని, ఇలియానా జాకెట్ ని, అతివృష్టికి అన్నయ్యని, అనావృష్టికి తమ్ముణ్ణి. అయిపోయి అసంపూర్ణేష్ బాబు. ఏంటయ్యా ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావు? మీతోనేనండి. ఇంట్రడక్షన్ కదండి, కొంచెం బిల్డప్ ఉంటుందని. బాగా ఎక్కువైందండి? చాలా ఎక్కువైంది. లోపలికి రా. కుడికాలు పెట్టనా, ఎడంకాలు పెట్టనా? నువ్వు ఆడావా మాడావా? మీరు చాలా తేడాగా ఉన్నారే. 2 కాలు పెట్ట. సరే రండి. ఏంటి కంపు? నాట్ కంపు, అసంపు. షాట్ చెప్పడం మర్చిపోయాను. నా పరిచయం మీకు 10 కాలాల పాటు గుర్తుండాలంటే సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఆలోచించి గుమ్మం ఎదురుగా గేదేసిన ప్యాన్ చిచి, ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో తలా తోక లేకుండా మాట్లాడితేనే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు మన హీరోలు కదండి. బోబోయ్, ఆపు నీ నస. రా. దీనికి ఇలా అర్థమైందా? ఓకే. మధు, నిన్ను చూసుకోవడానికి కార్తిక్ కేర్ టేకర్ ని పంపించాడు. చాలా ఎక్స్ట్రాలున్నాయి, జాగ్రత్త అమ్మాయి. దీనివల్లే దీనికి ప్రాబ్లం వచ్చుంటది. మధు అంటే నువ్వేనా? అసంపు. ఓ, నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది నీ గుండెల్లో భయం టన్నులు టన్నులు కొద్దుందని. డోంట్ వరీ, ఐ యామ్ హియర్, నో ఫియర్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. భయం దానెబ్బ, దానికి రక్త చరిత్ర, మరో చరిత్ర కలిపి చూపించేస్తా. వీడిలాగే అరుస్తూ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటే దడుచుకుంటావు. రారా. ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోతుంది. ఫ్రెష్ అయ్యి వస్తాను. వీలుంటే కలిసి లంచ్ చేద్దాం. నాకు నాన్ వెజ్ బాగా ఇష్టం, వండమని చెప్పండి. ఆఫ్ అవ్వట్లేదేంటి? మధు, నువ్వెంత కట్టినా ట్యాప్ ఆగదమ్మా, అది రిపేర్లో ఉంది. మధు, నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదైతే నీడ వెంట పడుతుందని చెప్తున్నావో అది నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్, మీరైనా అర్థం చేసుకున్నారు. కార్తీక్కి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. నువ్వు తనతో ఏది చెప్పనంటే నీ సమస్యలన్నింటికీ పరిష్కారం నేను చెప్తాను. నేనేం చెప్పను. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఒక ఆమె సమాధానం చెప్పగలదు. ఆవిడే దుర్గాబాయ్. నీకు అభ్యంతరం లేకపోతే నిన్నావిడ దగ్గరికి తీసుకువెళ్తాను. సరే. అమ్మా, ఇదిగో అమ్మా, రెడ్ కాయిన్ ఇక్కడుంది. అబ్బా ఉండవే. అమ్మా, లెఫ్ట్ తీసుకో. ఇదిగో ఇక్కడ నుంచి రెడ్ కాయిన్. అమ్మా, అక్కడ పెడితే వెళ్ళదమ్మా. ఆగమని చెప్పానా? నువ్వు నా మాట ఎప్పుడు విన్నావనమ్మా. కొట్టుదా కొట్టుదా అమ్మా.
నువ్వు సూపర్ అమ్మా. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడమ్మా. సరే అమ్మా. హాయ్ కవిత. అమ్మా లక్ష్మకి వచ్చిందమ్మా. లక్ష్మి, ఏమిటి ఈ టైంలో ఇంటికొచ్చావు? నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావే? ఈ ఇల్లెవరితో తెలీదా నీకు? దుర్గాబాయ్, నేను లక్ష్మిని. నీతో పాటు ఎవరిని తీసుకొచ్చావు? దుర్గాబాయ్, మాతో పాటు ఎవరూ రాలేదు. నేను మధు ఇద్దరమే వచ్చాం. కాదు, మీరిద్దరే కాకుండా మీతో పాటు ఒక నీడను కూడా తీసుకొచ్చారు. ఓ అవతలికి పో, వెళ్ళమంటున్నానా? వెళ్ళిపో. దుర్గాబాయ్, కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్నొక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు. కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. చూడమ్మా, కళ్ళతో మనుషుల్ని చూడగలం కాని ఆత్మల్ని చూడలేం. నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు, ఆత్మ. అది నీ వెనకాలే తిరుగుతోందంటే నీ వల్ల ఏదో పొరపాటు జరుగుంటుంది. దుర్గాబాయ్, గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు. కారణం లేకుండా ఏ ఆత్మ వెంటపడదు. మొదటిది, ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం. రెండవది, ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం. పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను? దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి. అందుకు ఒకే ఒక దారుంది. ఆ ఆత్మని బంధించి నీ గతమేమిటో తెలుసుకోవాలి. ఆత్మతో మీరు మాట్లాడగలరా? ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి. అమ్మయ్యా, వీళ్ళు పడుకున్నారు. మధు, మధు, కార్తీక్ పడుకున్నాడు. త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా. సరే. అవును, ఈ టైంలో ఆటోలు దొరకవు. కార్తీక్ కార్లో వెళ్ళి రావచ్చు. నాకేమో డ్రైవింగ్ రాదు. ఇప్పుడెలా? సంపు, అసంపు, సంపు. ఈ వాయిస్ ఏంటి ఇంత సెక్సీగా ఉంది? సంపు, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చా, వచ్చు. అలా బయటికి వెళ్దాం, వస్తావా? నన్నే? అవును, నిన్నే. ఏ రావా? ఒక్క నిమిషం. ఒరే, నువ్వు మార్నింగ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి తనకి ఎక్కడో టచ్ అయినట్టుంది. అందుకే డ్రైవింగ్ రమ్మంటుంది. నీకెక్కడో సురుంది, అది నీకు మాత్రమే తెలుసు. ఏంటి, ఏం మాట్లాడవా? ఈ టైంలో ఇక్కడికి ట్యాంక్ బండ్కా? చెప్తాను గాని రావా? నువ్వు పిలవాలి గాని శ్మశానకైనా వచ్చేస్తా. ఒక నిమిషం, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. కంగారులో లేడీస్ స్ప్రే కొట్టుకున్నాం, ప్రాబ్లం రాదుగా. ఎవరికి తెలుస్తుంది? అయినా డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో. నువ్వు ముందుకొచ్చి కూర్చోవచ్చు. ఇదిగో పోనీ. సెక్సీ వాయిస్ తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుక్కున్నాను. ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది ఆ సంపు. తూని బతికిచారా? సోదాపి త్వరగా పోనీ. మీ టార్చర్ ఎక్కువైపోయిందండి నాకు. ఈవిడేంటి శివగామిలా ఉంది? పొద్దున్న 2 వచ్చారు, కూడా నీడని తెచ్చారు. ఇప్పుడు 3 వచ్చారు. వీడెవడు? అసంపు. మీరు లోపలికి రండి. ఇట్ట ఇట్ట అనుకుంటే వెళ్తుందేంటి? మేమెందుకు వస్తాం? అక్కడ కూర్చొని చూస్తాం. ఎవరు అక్కడ?
దెయ్యాలు భూతాలంట. వాటితో చిన్నప్పుడే గోళీలు ఆడుకున్నాం. రాని దెయ్యం మేము చూసాం ఇట్లా చేరే సినిమాలు. మాకు చెప్తారేంటి? అమ్మా గాలి కనుకుంటా. అయ్య బాబా, వీళ్ళ ఆడోళ్ళు కాబట్టి భయపడుతున్నారు. మనం ఎందుకు భయపడతాం? ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేశాననుకోండి, ఇంకా జీతరు దాతావరా మొత్తం దొబ్బేయాలి. విన్నారా వీళ్ళు? విన్నా మనల్ని ఏమంటారులే. అయ్యి బాబాయ్, తల్లి 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 అమ్మ తల్లి 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 దుర్గాబాయ్ తల్లి కవిత కళ్ళేదు. తల్లి తల్లి ఎక్కడున్నావు తల్లి? ఎక్కడున్నావమ్మా? దెయ్యాలున్నాయి, మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అయ్యి బాబే, ఎవర్రా? సంపో వెళ్ళిపోతున్నా. వెళ్తున్నా అని చెప్పాను కదా, వెళ్తున్నా. ఇటు వచ్చావా? వెళ్తున్నాను. ఆ సంపు నువ్వు చెప్పురా. తల్లి 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 నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు కదమ్మా? నేను వచ్చేసాను, భయపడకమ్మా. ఏదో పీడకలంతే. లక్ష్మి, మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది మామూలు ఆత్మ కాదు. దాని శక్తి ముందు నా మంత్రశక్తి పని చెయ్యట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం దుర్గాబాయ్? సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది. ఇక్కడ నుండి 550 కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్రా అనే క్షుద్ర మాంత్రికుడు ఒకడు ఉంటాడు. ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు. మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చందమామ కథలా ఉంది. అయినా నిన్ను అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన అనాలి. మధు, మనం ఉన్న 21st సెంచరీలో. ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాల్ని నమ్మటం ఏంటి? ఫూలిష్గా. నా కళ్ళతో చూశానని చెప్పినా నమ్మవేంటి? నేను హాస్పిటల్లో ఉండగా నన్ను ఒక నీడ వెంటాడుతోందని చెప్పాను. అది నీడ కాదు, ఆత్మ. దాని గొంతు నేను విన్నాను. నేను చెప్పేవన్నీ నీకు అబద్ధాలు అనిపించవచ్చు, కానీ దుర్గాబాయ్ దగ్గర చూసిన ప్రతిదీ నేను నమ్ముతున్నాను. డోంట్ బీ సిల్లీ మధు. మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి? ప్లీజ్ కార్తీక్, నేను భ్రమతో చెప్పట్లేదు. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నేనేదడిగినా కాదనకుండా చేశావు. ప్లీజ్ మల్హోత్రా దగ్గరికి వెళ్దాం. సరే, నాకు నమ్మకం లేకపోయినా నీకోసం వస్తున్నా.
కేవలం నీకోసం. ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో ఏంటో తెలీదు, నా గతం ఏంటో తెలీదు. ఆ రోజు ప్రమాదంలో ఉంటే సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశావు. అంతటితో నీ బాధ్యత తీరిపోయిందనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నువ్వు మామూలు కండిషన్లో ఉండుంటే నేను మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించి ఒక కప్పు ఛాయ్ తాగి బాయ్ చెప్పి వెళ్ళిపోయేవాడిని. కానీ నేను ఆ కండిషన్లో చూశాక ఒంటరిగా వదలాలనిపించలేదు. నువ్విలా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కార్తీక్. కానీ ఒకటి మాత్రం నిజం, నిన్నటి వరకు భయం వేసేది. ఈరోజు నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంది. ఫస్ట్ టైం భయాన్ని పక్కన పెట్టి నీ గురించి ఆలోచిస్తే ఈ ధైర్యం జీవితాంతం కావాలనిపిస్తుంది. ఎందుకలా నవ్వుతున్నావు? కావాలనుకోవడానికి, కలిసి ఉండడానికి కావాల్సింది ధైర్యం కాదు, నమ్మకం. ఆ నమ్మకం కోసమే అడుగుతున్నాను. రేపు నాకు గతం గుర్తొస్తే ఇప్పుడున్నట్టే ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావా? లైఫ్ ఒక ట్రైన్ లాంటిది. ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. కాకపోతే మనకిష్టమైన వాళ్ళు పక్కనున్నంత వరకు లాస్ట్ స్టేషన్ వచ్చేంత వరకు దిగాలనిపించదు. ఆ ఇష్టం మన పక్కనే ఉంటే? వదిన ఫోన్ చేస్తుంది. వదినా. కార్తీక్, దుర్గాబాయ్ నాకిప్పుడే ఫోన్ చేసింది. ఈరోజేవో గడియలు బాలేదంట. రేపు మార్నింగ్ రాహుకాలం తర్వాత రమ్మని చెప్పింది. ఇంతకీ మీరెక్కడున్నారు? వేటపాలెం దగ్గరలో వదినా. ఆల్రెడీ సగం దారి రీచ్ అయిపోయాం. సర్లే, ఓ పని చేయండి. నైట్లో జర్నీ ఏం చేస్తారులే గాని దగ్గరలో ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి. ఓకే వదినా, అలాగే. ప్రోగ్రాంలో చిన్న చేంజ్. మల్హోత్రా రేపు రమ్మన్నారట. బట్ నువ్వు కంగారు పడాల్సిందేం లేదు. దగ్గరలో వాసు గెస్ట్ హౌస్ ఉంది. ఇవాళ రాత్రి అక్కడ స్టే చేయొచ్చు మనం. గెస్ట్ హౌస్ అంటే చిన్నదనుకున్నాను, కానీ పెద్దదే. డాక్టర్ కదా, ఆ మాత్రం సంపాదించుంటాడులే. నువ్వు ఈ రూమ్లో రెస్ట్ తీసుకో, నేను సోఫాలో పడుకుంటాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నేను చెప్పింది తన గురించే. చూసా, తన చుట్టే తిరుగుతున్న ఆత్మని చూసా. ఒంటరిగా ఉండలేక, వదిలి వెళ్ళలేక నీడై వెంబడిస్తోంది. అంటే మూలా నక్షత్రం మొదటి గడియల్లో జన్మించిన వాళ్ళు కోరికలు తీరకుండా రాహుకేతువు గడియల్లో మరణిస్తే ఆత్మగా మారి భూమి మీదే తిరుగుతూ ఉంటారు. దీన్ని అంతం చేయడం అంత సులభం కాదు. మరిప్పుడేం చేద్దాం? ఇక్కడ నుండి సరిగ్గా 1 మైలు దూరాన పురాతన రావి చెట్టు ఒకటుంది. ఆ చెట్టు మొదలు దగ్గర దుర్గామాత విగ్రహం ఉంటుంది. ఈ రోజు రాత్రి సరిగ్గా 11 గంటలకు అక్కడికి రండి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం ఆత్మని మోసం చేసి బంధిస్తున్నాం. ఆత్మను ఒక్కసారి మాత్రమే మోసం చేయగలం, రెండవసారి చెయ్యలేం. ఇక్కడి నుంచి కనిపిస్తుంది, ఆ చెట్టు వెనక మే నలుగురం ఉంటాం. నువ్వు ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టినప్పటి నుంచి వాడు కళ్ళు తెరిచేంత వరకు నువ్వు చదువుతూనే ఉండాలి. ఆ శవం కళ్ళు తెరిచాక నువ్విక్కడుండకూడదు. ఒకవేళ నువ్విక్కడే ఉన్నట్టయితే
వాడు నిన్ను చంపేస్తాడు. చెప్పు, ధైర్యంగా చేయగలవా? చేస్తాను. సరే, చదవడం మొదలుపెట్టు. మధు, జాగ్రత్త. మే పాదు ముర్దాన జ్వాల దుక్షర మాతృక శ్రీ మే పరాత పాదం త్యక్షరి విశ్వమాతృక మాతృక సదేవి ఓం హ్రీం సౌ విశ్వసుందరి ఓం గతమేంటో తెలియకపోయినా సరే, రేపటి నుంచి ఈ ఆత్మ అనేది నీ దగ్గరికి రాదు. ఇది తీసుకెళ్ళి ఏదైనా పాడుపడ్డ చెరువులో వదిలేయండి. కార్తీక్, నా ఈ జీవిత ప్రయాణంలో ఒంటరిదాన్ని కాకూడదని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్ళాడు. నా గత జీవితం గురించి నాకేమీ గుర్తులేదు, కానీ రాబోయే జీవితంలో అన్ని సంతోషాలే. అక్కా, ఏమైంది? పోలీసులు వచ్చారు. సార్, కార్తీక్ వైజాగ్ వెళ్ళాడు. 2 డేస్లో రిటర్న్ వచ్చేస్తాడు. రాగానే మిమ్మల్ని కలవమని చెప్తాను. ఏంటక్కా, ఎవరేం మాట్లాడడం లేదు? నీ భర్త వచ్చాడమ్మా. నా భర్త? నా భర్త? అవునమ్మా, ప్రూఫ్స్ అన్ని చెక్ చేశాం. ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇక్కడ తీసుకొచ్చాం. అతనే నీ భర్త. మీరు హాయ్, ఐఎమ్ రిషి. నేనే నీ భర్తని. నీ పేరు మధు కాదు,
శివరంజని. వెల్కమ్. ఇదే మన తాజ్మహల్. నీ టేస్ట్కి తగ్గట్టు నేను ఇష్టంగా కట్టించింది. ఏంటలా చూస్తున్నా? ఇదే అన్నిటికంటే నీకిష్టమైన ఫోటో. మన పెళ్ళయ్యాక తీసుకున్న ఫస్ట్ ఫోటో. ఇదెప్పుడు మన కళ్ళ ముందే ఉండాలని నువ్వే హాల్లో పెట్టించావు. కమ్ నా తరా. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నేను ఆ రోజు చెరువులో ఎలా పడ్డానో, ఆ టైంకి నేను ఆ రోజు అక్కడ ఏం చేస్తున్నాను, అయినా ఆ పేపర్లో యాడ్ ఇచ్చి ఇన్ని రోజులైనా నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు? ఆ సంఘటన జరగటానికి కొన్ని గంటల ముందు నేను యుఎస్ వెళ్ళిపోయాను. తిరిగి వచ్చాక నాకు తెలిసిన ప్రతి చోట నేను వెతికాను. నువ్వెక్కడ కనిపించలేదు. చివరికి ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అప్పుడు తెలిసింది. అంటే ఈ 15 రోజుల్లో మీరింటికి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా? లేదు. కారణం మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ. గొడవ? ఎస్. 4 months బ్యాక్ మన లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది. మనకి యుఎస్లో బిజినెస్ ఉంది. దాన్ని నా పార్ట్నర్ కౌశిక్ నేను చూసుకునేవాళ్ళం. అందువల్ల మంత్లీ 15 days యుఎస్లో ఉండేవాడిని. కరెక్ట్గా మన పెళ్లి రోజే నువ్వు తల్లివి కాబోతున్నావు తెలిసిందే. బట్ అదే టైంలో నేను అర్జెంటుగా యుఎస్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు నువ్వు కాలు జారి మెట్ల మించి కింద పడిపోయావు. నీకు అబార్షన్ జరిగింది. ఆ టైంలో నేను దగ్గరగా లేనని అప్పటి నుండి నువ్వు నన్ను దోషిగానే చూస్తున్నావు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడేదానివే. అలా గొడవ పడిన ప్రతిసారి కారులో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కోపం తగ్గాక తిరిగి వచ్చేదానివే. మొదట్లో కొంచెం బాధేసినా రాను రాను అలవాటైపోయింది. అలాగే మళ్ళీ ఒకరోజు నేను బిజినెస్ పని మీద యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం నీకు తెలియగానే నాతో మళ్ళీ గొడవ పెట్టుకున్నా. ఎంత చెప్పినా వినుకుంటా కారేసుకొని వెళ్ళిపోయా. ఎప్పట్లాగే 2-3 రోజులు తిరిగి వస్తావు అనుకుని నేను యుఎస్ వెళ్ళిపోయాను. తప్పు నాదే. మొదటిసారి వెళ్ళాను, నాకు పుట్టబోయే బాబు దూరం అయిపోయాడు. రెండోసారి వెళ్ళాను, నువ్వు నాకు దూరం అయ్యా. ఒకవేళ నీకేమైనా అయ్యుంటే. అందుకే యుఎస్లోనే మన బిజినెస్లన్నీ కౌశిక్ అప్పగించి వచ్చేసాను. నీకోసం, కేవలం నీకోసం. వదినా, 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 ఇదిగో ఇది నీకోసమే. ఏంటి వదినా అలా చూస్తున్నావు? ఇది నేను తీసుకొచ్చింది కాదు, అమ్మ పంపించింది. అమ్మ నాన్నతో అన్ని మాట్లాడేశాను వదినా. మధు ఫోటో చూశారు, వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. కానీ పేరే బాలేదంట. పేరుదే ఉందిలేరా, పెళ్లికి ముందైనా మార్చుకోవచ్చు అంటుంది అమ్మ. అవును, ఇంతకి మధు ఎక్కడా? పైనుందా? మధు, మధు. మధుకి తన అసలు పేరేంటో తెలిసిపోయింది. ఆ పేరుతో పాటు తను కూడా వెళ్ళిపోయింది. ఏంటి? మధుకు అసలు పేరు తెలిసిపోయిందా? తనే వెళ్ళిపోయిందా? లేదు, నువ్వు పేపర్లో వేయించిన ఫోటో చూసి తనే తన భర్తనని చెప్పి తీసుకువెళ్ళాడు. బావా, హే సారీ సారీ. కావాలని చేసావు కదా నువ్వు. ఉండు, నిప్ప అని చెప్తాను. ఇది చూసావా? మన పెళ్ళైన కొత్తలో గార్డెనింగ్ చేస్తుంటే పొరపాటున నా కాలు తగిలి వాటర్ మీద పడ్డాయి. అంతే, వాటర్ పైప్ తీసుకుని నా వెంట పడ్డావు. ఇలాంటి చిలి పనులు చాలా చేసేదానివి. రంజని, ఆర్ యు ఓకే? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ష్యూర్, నో ప్రాబ్లం. త్రీ డేస్ నుంచి ఏమైపోయాడు వీడు? హలో, కార్తీక్ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నారా? బాబాయ్, నువ్వు నన్ను కేర్ టేకర్గా చూసుకోమని పంపించిన అమ్మాయి నాకు చుక్కలు చూపించింది. తంతే బూరెల బొట్లో పడ్డట్టు
నేనొచ్చి డాబాలో పడ్డా. నీకు నీ హాస్పిటల్లో దండంరా బాబు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. రేపు నుంచి సిమ్ కార్డు కూడా మార్చేస్తున్నాను. నువ్వు ఫోన్ పెట్టాయి. స్వీట్ జాన్ ఇస్తారో హాట్ పాన్ నీ లైఫ్ ఇంటర్వెల్ లో నేనేలే పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ ఏరా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ నేనే నీ పాప్కార్న్ తోనైనా పడేస్తాన్ దడదడలే పుట్టిస్తాన్ ఎగబడి మీరొస్తే మసాలా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ ఏరా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ నీదే ఈ పాప్కార్న్ మాసైనా క్లాసు అయినా కావాలి నాకే జవాన్ ఓల్డ్ అయినా టీనేజైనా వెయ్యాలి ఈడెత్తికాన్ వచ్చాడు షారుఖ్ ఖాన్ అడిగాడు ఆమిర్ ఖాన్ తెరిచాను వలపుల దుకాన్ కాన్ కాన్ పాప్కార్న్ ఏరా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ నేనే నీ పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ ఏరా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ వేసుకోరా పాప్కార్న్ వీళ్ళందరూ వెళ్ళిపోయారండి. కొంపతీసి అది ఇక్కడికి వచ్చిందేంటి? అయ్య బాబాయ్, మా ఇంటికి వెసనిచ్చన్ మార్నింగ్ నీతో కిస్సుల టిఫిన్ ఆఫ్టర్నూన్ లో హగ్గుల ఫంక్షన్ నువ్వు అడగకున్న బాబు ఇస్తాన్ పైనాపిల్ జాకెట్ వేసి వచ్చాన్ పైకొచ్చేసే ఆపలు మస్తాన్ ఇంకా ఎందుకురా నీకు పరేషాన్ మస్తుగా అందాలు లోపల దాచాన్ కట్టేరా వలుపు పన్ నేనే నీ జిగిరి జాన్ మోగాల బాజా దన్ 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 కాన్ కాన్ పాప్కార్న్ ఏరా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ నేనే నీ పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ ఏరా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ వేసుకోరా పాప్కార్న్ గల్ఫ్ అత్తరా ఒంటికి రాసా కడ్డి వాము కాడ నీకై వేచా సీకు ముక్కలు నీకై తెచ్చా సీటి కొట్టి నేను సిగ్నల్ ఇచ్చా అందం తొడి పొడిగా తాలింపేసా తనుపుని తమలపాకులా చుట్టేసా సిగ్గును చీకటికే రాసిచ్చేసా బలుపులు తలుపులు నే తెరిచేసా అందరి మే తు ఆజా ఆడేతాం జింకజా క్యాష్ ఇచ్చి ఆపై తు జా 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 కాన్ కాన్ పాప్కార్న్ ఏరా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ నేనే నీ పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ ఏరా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ వేసుకోరా పాప్కార్న్ పాప్కార్న్ కావాలా నాయనా లింగం లిక్కర్ లింగం ఎక్కడ ఎత్తిన బాటిల్ దింపకుండా తాగే రికార్డు మనది. అలాంటిది 10 రూపాయలు తక్కువ అయితే బాటిల్ ఇవ్వనంటారు నువ్వు. రే సత్తిగా నీ బాటిల్ పగిలిపోయే టైం వచ్చేసిందిరా. ఆ లక్ష్మీదేవి ఉంది చూసా, బంజారా హిల్స్ లో ఉన్న వాళ్ళు తప్ప మాలాంటి బోరబండోని పట్టించుకోదురా. ఒక్కసారి కానీ లక్ష్మీదేవి నాకు కనిపించింది అనుకో, ఏ ఆ బుడబుడ సౌండ్ ఏంటి? ఇక్కడ లక్ష్మీదేవితో మాడదాం కదా నువ్వాబా. గుడ్ అమ్మా. లక్ష్మీదేవి ఇందాక నీతో ఏదో అంటున్నాను, నువ్వు నాకు మళ్ళీ బుడబుడేంటి? ఇందాక నీకు చెప్పాను కదా ఆపా. అబ్బో
నువ్వు ఆపవా? నేనే వస్తున్నాను. తల్లి నువ్వు ఎక్కడ ఉండమ్మా, నేను కింద దిగాలి. లెక్కలు లింగం చెబితే ఎన్నమ్మా నువ్వు, నీ పొడబుళ్ళు నువ్వు. ఉల్లి బాటిల్ ఎంత లేవు, నా మాట ఎన్నంటావా బుజ్జిముండా నిన్ను. ధనలక్ష్మి ఇప్పుడే కదా అడిగాడు, అప్పుడే ఇచ్చేసావా? ఇలా అయితే ఎప్పుడు అడిగేవాడు కదా నా బుజ్జిముండా. ఎక్కడ కాదు, ముందు బయటికి వెళ్దాం. రావా? నువ్వు రావు, ఎలా వస్తా? కొండ కదా, పడగొట్టేస్తాను. రంజని ఏంటి రంజని, అసలు నీకు ఇల్లు కొత్త. నీకేం కావాలన్నా నన్ను అడగమని చెప్పానుగా. ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను లేకపోయింటే బయట ఏదో శబ్దం వినిపించింది. పొరపాటున కాలు స్లిప్ అయ్యి. చూడు రంజని, ఇప్పటికే 2 సార్లు దూరం అయ్యా. మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేనురా. ఇక నుంచి నీకేమైనా కావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు, నేను వస్తాను. ఓకేనా? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఆత్మ మళ్ళీ బయటకొచ్చింది.
మరి మల్హోత్రా ఏమన్నారు? కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను. కాఫీ? ఎంతైనా దేవుడు చాలా గొప్పోడు కదా. మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు. హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో. ఆయన కూడా సెల్ఫిషే మనలాగా. ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది, కానీ ఇద్దరు మనసులు విడిపోతే బాధగా ఉంటుంది. ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు, ఏదో చెప్పాలనిపించింది చెప్పేశానంతే. సరే, లివ్ ఇట్. ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది. ఆ ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందని దుర్గాబాయ్ చెప్పింది. ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గతం నీకు తెలియాలి. నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా? మ్యారేజ్ ఆల్బంలా ఉంది. ఈ బ్లడ్ ఏంటి? గివ్ మీ ద వాచ్. కార్ టిక్కీలో ఈ వాచ్ ఎందుకుంది? దీని మీద అంటిన రక్తం ఎవరిది? వాచ్ ఇటు ఇవ్వమన్నానా? నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు. రంజని, నా మాట విను, వాచ్ ఇటు ఇచ్చే. నా యాక్సిడెంట్ కి ఈ వాచ్ మీద ఉన్న రక్తానికి నా దగ్గర ఏదో దాస్తున్నారు. మీరేదో తప్పు చేశారు, అందుకే ఈ వాచ్ అడుగుతున్నారు. రంజని, చెప్పండి, మీరెవరినో చంపారు. నాకు నిజం తెలియాలి. ప్లీజ్ టెల్ మీ ద ట్రూత్. నాకు నిజం తెలియాలి. నిజం చెప్పు, నిజం చెప్పు అని అరుస్తున్నావుగా. అయితే విను, ఈ ఇంట్లో హత్య జరిగింది, కానీ చంపింది నేను కాదు, నువ్వు. నువ్వే చంపావు. నేను నీకు అన్ని విషయాలు చెప్పాను, కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను. అదే నీకు అబార్షన్ అయిందని చెప్పాను కదా. ఆ టైంలోనే యూఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు. బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు. ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొంటానే నువ్వు నాతో గొడవ పడేదానివి. అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది. దాన్ని వాడు అలసుగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు. ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత. ఆ తర్వాత మీరిద్దరు ఫిజికల్గా కూడా ఒకటయ్యారు. ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఇంటికి వచ్చాడు. హాయ్ డార్లింగ్, మై లవ్లీ ఏంజెల్. ఏంటి, నేను విన్నది నిజమేనా? యుఎస్ వెళ్ళిపోతున్నావట? హే,
కమ్ ఆన్ బేబీ. వదులు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నేను వచ్చిన పని అయిపోయింది, సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో వాట్? వదులు. నువ్వు నాతో ఏం చెప్పావు? యూఎస్ బిజినెస్ లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మనెంట్ గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా. అవన్నీ నువ్వు బిలీవ్ చేసావా? యూ క్రేజీ. ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ. ఏంటి జోక్ చేస్తున్నావా? జోక్ అనుకోవటం అది నీ ఇన్నోసెన్స్. కౌశిక్, అలా మాట్లాడుకో. అలా మాట్లాడితే నాకేదోలా ఉంది. నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు. లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు, బట్ నాకు కుదరాలి కదా. స్టూపిడ్ గా మాట్లాడుకో. నువ్వు నాకు కావాలి, నాతోనే ఉండాలి. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోనంతే. హే, మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావేంటి? అంటే 10 నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా? మోసమా? మోసం గురించి మనం మాట్లాడకూడదు డార్లింగ్. ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా. చిల్ రంజని, కమ్ ఆన్. వదులు కౌశిక్. ఇక నాకు లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో. ఆగు రంజని. కౌశిక్ వదులు. ప్లీజ్ కమ్ ఆన్. కౌశిక్ రంజని ప్లీజ్. కౌశిక్ వదులు ప్లీజ్. కమ్ ఆన్ రంజని, లిసన్ టు మీ. రంజని వద్దు కౌశిక్. ప్లీజ్ రంజని. కౌశిక్, హే కౌశిక్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్. కౌశిక్. తను స్లిప్ కింద పట్టంతో తల పగిలి చనిపోయాడు. సడన్ గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేనెంత చెప్తున్నా వినకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు. అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది. నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ముందుగా బాడీని తక్కు నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కీలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి పూజ చేశాను. బహుశా ఆ టైంలోనే నా వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చు. నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యూఎస్లో లేను. నీకోసం వెతుకుతూ ఉన్నాను. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్పేంటి? ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? సారీ రిషి, ఐ లవ్ యూ. అంటే ఇన్ని రోజులు నీ వెంటపడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిన కౌశిక్ దన్నమాట. అవును దుర్గాబాయ్, కానీ నేను ఈ హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు. పొరపాఠం జరిగినా గ్రహపాఠం జరిగినా తప్పు తప్పే. పశ్చాత్తాపడినంత మాత్రాన్న ఆత్మ శాంతించదు. ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది దేనికో తెలుసా? నువ్వు ఏం నేరం చేశావో నీకు తెలియపరచడానికి. నీకు జరిగిందంతా తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నావు. నాకు బ్రతకాలనుంది దుర్గాబాయ్. క్షమించరాని తప్పు చేసినా ఇంకా నన్ను ప్రేమిస్తున్న నా భర్త కోసం. అది కాదు దుర్గాబాయ్, ఆత్మ అనేది ఉండడం నిజమైతే దేవుడున్న మాట కూడా నిజం. అలాంటప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది కదా. నిజమే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యకి ఓ దారుంది, కాకపోతే కష్టంతో కూడుకున్నది. అదేంటో చెప్పండి దుర్గాబాయ్. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, నేను చేస్తాను. ఇక్కడి నుండి దక్షిణాన 80 కిలోమీటర్ల దూరంలో క్రీస్తు శకం 17వ శతాబ్దానికి చెందిన ఓ అతిపెద్ద పురాతన శివాలయం ఒకటుంది. 300 సంవత్సరాల కిందటికి చెందిన ఆ శివాలయం చాలా శక్తివంతమైనది. నిత్యం దీపారాధన జరిగే ఆ గుడి ఓ కారణంగా మూసివేయబడింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయంలో దీపారాధన జరగలేదు. ఇప్పుడు ఆ దీపం కనుక నువ్వు వెలిగించగలిగితే కౌశికాత్మ నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. చేస్తాను దుర్గాబాయ్, దీపారాధన చేస్తాను. జాగ్రత్త. శివరంజని, ఇక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. ఆ కౌశిక్ ఆత్మ నిన్ను గుడి వరకు చేరనివ్వకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త, బయలుదేరు. కంగారు పడాల్సింది ఏం లేదురా. టెస్టులన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఎక్స్రేలో కూడా ఏం లేదు. కాకపోతే బీపీ కాస్త రేజ్ అయినట్టుంది. దాంతో కళ్ళు తిరిగి స్పృహ తప్పింది. ఇంకో 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది, తీసుకెళ్ళిపోవచ్చు. మరి తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేసావా? చేశాను, బయలుదేరాడంట. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఐమ్ రిషి, రంజని హస్బెండ్. ప్లీజ్ కమ్. మీ గురించి వెయిటింగ్. తనకి ఎలా ఉంది డాక్టర్? నథింగ్ టు వరీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రెజెంట్ బానే ఉంది. థ్యాంక్ గాడ్. హాస్పిటల్లో ఉందని కాల్ వస్తే
తనకేమైందో అని చాలా కంగారు పడ్డాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాల్సింది నాకు కాదండి, కార్తీక్కి. ఓ సారీ, కార్తీక్ అంటే మీరేనా? మీరే కానీ లేకపోతే మళ్ళీ నా రంజని నేను కలిసేవాడినే కాదేమో. తనకి మీకు ఏ పరిచయం లేకపోయినా ప్రాబ్లంలో ఉందని తెలిసి సొంత మనుషులు ఆదరించారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోను. నో మిస్టర్ రిషి, అంత పెద్ద మాటలొద్దు. లేదండి, అవిటి మనిషికి సాయం చేయాలంటే జాలిగుణం ఉండాలి. తెలియని మనిషికి సాయం చేయాలంటే మంచి మనసు ఉండాలి. అది మీకుందే. థ్యాంక్ యూ. అయినా తను వచ్చేప్పుడు ఒక మాట చెప్పుంటే నేనే మీ ఇంటికి తీసుకొచ్చేవాడిని. అంటే వదిన్ని పాపని చూడాలనిపించిందంట. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. డాక్టర్, ఎక్స్రే ఒకసారి చూడండి. ఆల్రెడీ చూశానుగా దుర్గాబాయ్, పర్ఫెక్ట్ గా ఉంది. మళ్ళీ చూడ్డానికి ఏముంది? ఇప్పుడు మళ్ళీ చూడండి. ఓ మై గాడ్, ఏంటిది? రంజని ఎక్స్రేలో 2 స్కల్స్ కనిపిస్తున్నాయి. నేను అర్జెంటుగా రంజనిని కలవాలి. వదినా, ఏమైంది వదినా? రంజని ఏది? అది సడన్ గా అంత బలం ఎలా వచ్చిందో తెలియదు కార్తీక్. కౌశికాత్మ తన బాడీలో ఉంది. ఏమంటున్నారు మీరు? నిజం. తనిప్పుడు కౌశిక్ శవం ఉన్న చోటకి తీసుకెళ్తుంది. ఆ శవం ఆత్మ ఒకటైతే చాలా ప్రమాదం. చూడు రిషి, నీ భార్యని ఇప్పుడు నువ్వు మాత్రమే కాపాడగలవు. ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. తనకేం కాకుండా నేను చూసుకుంటాను. ఏంటి మీరనేది? రిషి, రంజని జరిగిందంతా మాకు చెప్పింది. మీరేం టెన్షన్ పడకండి. తనని కాపాడుకోవడమే మనకు ముఖ్యం. కౌశిక్ శవం ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. సరే, నాతో రండి. రిషి, రిషి, ఎనీ ప్రాబ్లం? రిషి, ఆర్ యు ఆల్ రైట్? రిషి, ఏమైంది నీకు? రిషి, రిషి, ఏమైంది రిషి? రిషి, రిషి! కార్తీక్, కార్తీక్, రిషి, 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 లే రిషి, రిషి, లే రిషి, డాక్టర్ దగ్గరికి వెళ్తాను. లే రిషి. కార్తీక్, అసలేం జరుగుతుంది? కౌశికాత్మ నన్ను ఆపాలని చూస్తుంది. నాకేం కాదు, ముందు మీరు రంజనిని కాపాడండి. ఆ శవాన్ని ఎక్కడ పూడ్చానంటే ఎల్బీ నగర్ దాటి హైవే మీదకి వెళ్తే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడి నుండి లెఫ్ట్ తీసుకుని 1 కిలోమీటర్ ముందుకెళ్తే ఒక మర్రి చెట్టు వస్తుంది. అక్కడ పూడ్చిపెట్టాను.
ఫోన్ రింగ్ అవుతుంది చూడవే. లిఫ్ట్ చేయి. హలో. హాయ్ అక్క, హౌ ఆర్ యు? వల్లి, నేను ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను. ఇంకో హాఫ్ అన్ అవర్ లో నీ ముందు ఉండబోతున్నా. ఓ, యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా? ఏమండి, యుఎస్ నుంచి వల్లి వచ్చేసింది. ఇంకో హాఫ్ అన్ అవర్ లో మీ ముందు ఉంటుంది. త్వరగా లేచి రెడీ అవ్వండి. అక్క, మై స్వీట్ డార్లింగ్. ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? చూసి చెప్పు. స్లిమ్ అయ్యానా, ఫ్యాట్ అయ్యానా? అడుగుతుంది వెయిట్ గురించి కాదే, నీ గురించి. బాగున్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను. ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతిని అయ్యాను. మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు. బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టున్నారు. వావ్ అక్క, నీ సెలెక్షన్ సూపరే. బావ చాలా హాట్ గా ఉన్నాడు. కొత్త ఐఫోన్ 10 మోడల్ లాగా. ఏంటండి అలా చూస్తున్నారు? తన ఫ్రెండ్ కుందనవల్లి. ఫోన్ లో ఫోటో కూడా చూపించాను. అప్పుడే మర్చిపోయారా? ఓ, చెప్పావు కదా, సడన్ గా స్ట్రైక్ అవ్వలేదు. హాయ్. హాయ్. కానీ బావ నిజం, మీ పేరు సూపర్. యాక్చువల్లీ నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాల్సి, కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మిస్ అయ్యాను. పోన్లే, అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను. మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి? ఇంకా ఆపువే. ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు. టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. ఓకే బాయ్ బావా. నేను రెడీ. ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం. సాంబార్ ఇడ్లీ. యూర్ రైట్. నీకిష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే. నువ్వు అసలు ఏది మర్చిపోలేదే. సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా. నువ్వు తినవా? ముందు నువ్వు తినే, నేను తర్వాత తింటాను. మరి బావా? అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు. బావా ఉండు, నిప్పు అని చెప్తాను. ఏంటి బావా, ఎప్పుడు వర్కేనా? యుఎస్ నుంచి మరదలొచ్చింది, కంపెనీ ఇద్దాం, కబుర్లు చెప్దామని లేదా? పద ముందు పద. జమ్ము చెప్తున్నానా? అర్జెంట్ ఆఫీస్ వర్క్. ఆఫీస్ వర్క్ లేదు, ఏమీ లేదు. రా ముందు టిఫిన్ చేద్దాం. రా కూర్చో. ఫస్ట్ ఇడ్లీ, సెకండ్ సాంబార్. బావా 1 మినిట్. మళ్ళీ అంటే సెల్ఫీ వీడియో. మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను. నేను యుఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని. బావా కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ బాగుంది. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. ఏంటక్క, గార్డెనింగ్ అంతా నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు? చాలా రోజులైందే, సండే కదా. అవునక్క, ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు. పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. నాకిష్టం లేదే. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక. మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. అదే నాకిష్టం. అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది. అమ్మా శివరంజని, నువ్వు ఈ జనరేషన్ లో ఉండాల్సిన దానివి కాదు, 50 years బ్యాక్ పుట్టాల్సిన దానివి. అది నేను చూసుకుంటానా? బావా. సారీ. ఏంటండి ఇది? కొంచెం చూసుకోవచ్చు కదా. చూసుకోలేదు బావా. కావాలని చేసావు కదా నువ్వు. ఉండు నిప్ప అని చెప్తాను. అక్క ఈ ఫోన్ పట్టుకో. బావా నువ్వు కావాలని చేసావు. ఉండు నిప్ప అని చెప్తాను. బావుందా? అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా. అవునే, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఏముంది,
యుఎస్ లోనే ఇంకో 2 years దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకి వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా. అప్పటి వరకు మరి మ్యారేజ్? నో వే. ఫస్ట్ మై గోల్, ఆ తర్వాతే ఏదైనా. మ్యారేజ్ చేసుకుని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా? నిజమే బావా, కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచోడు దొరకాలిగా. ఇంకా ఆపవే, పొగిడింది చాలు. ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్. రంజని ఏమైంది? బెరర్ బెరర్ సార్, బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా. మినిమం సెన్స్ ఉంటుందా? ఓకే అండి, పర్వాలేదు. సారీ ఏంటి? సారీ ఏంటి? బావా, కూల్ బావా. నువ్వు వెళ్ళు. వదిలేయండి. నీకేం కాలేదు? నాకేం కాలేదండి, కూర్చోండి. బావా, ఇట్స్ ఓకే. ఓకే కదా? కూల్. పర్వాలేదండి. బావా, మేడం, ఐస్ కూల్ క్రీమ్. డౌన్. అరే, ఐస్ క్రీమ్ టేక్ ఇట్ బావా ప్లీజ్. అక్క, నువ్వు నిజంగా చాలా లక్కీనే, ఇంత మంచి భర్త దొరికినందుకు. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. ప్లీజ్ వలి. బాయ్ బావా. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఏమున్నావే సెక్సీగా. బావా, దుప్పటి కప్పుకోవచ్చు కదా? ఓకే బావా, గుడ్ నైట్. గుడ్ నైట్. లెవెన్ అవుతుంది, ఇంకా ఏం రాలేదేంటి? ఫోన్తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు. ఇదేంటి, మళ్ళీ స్నానం చేయడం ఎవరు షూట్ చేశారో? మొత్తం చూసేసావా? ఏమండి, ఇందులో వల్లి స్నానం మాట్లాడరేంటండి? తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో. నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా. నీకు విషయం చెప్పాలని 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదు. మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి, ఆడదాని మాటలు మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి. అదే ఆ రోజు వల్లి ఓ మాట అందే రెస్టారెంట్లో, నీకంటే బావ నాకు ముందు పరిచయం అయ్యి ఉంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునేదాన్నని. ఆ మాట ఎందుకందో కానీ ఇక్కడ బాగా కిరికేసింది. ఆపండి చాలు, చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఏదో బావ కదా అని సరదాగా తనంటే. తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే. అయినా నేనేం దాంతో అఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా, పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్తున్నాను. సింపుల్. అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? తనకి ఎలాగో అమ్మా నాన్నలు లేరు, మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి. ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే, అందుకే నేనే చేసుకుంటే ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. చెప్పు,
తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా? బావా హే నువ్వు టైంకి వచ్చావు. ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం, మీ అక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరికి వస్తా. వెయిట్, చెప్పవే, నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా? బావా అసలు ఏం జరుగుతుంది? నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నానా? మాట్లాడుతున్నాను కదా. అసలు మీరేమంటున్నారో మీకు అర్థం అవుతుందా? అయినా నేనుండగా దాన్ని ఎలా చేసుకుంటారు? ఎస్, నిజమేనే. నేను అంత దూరం ఆలోచించలేదు. ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచించానే గాని నువ్వుండగా దీన్నెలా పెళ్లి చేసుకుంటానే? ఒకవేళ నువ్వు చచ్చిపోతే? బావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఆశ మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు, కానీ ప్రాణం కూడా తీయిస్తుందని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు చెప్పవే, నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా? ఏమండి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? చంపేయడం ఏంటండి? అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది? నా మాట వినండి, వదిలేయండి. నువ్వు 5 నిమిషాల్లో చచ్చిపోతే మన లైన్ క్లియర్ అయిపోతుంది. నా మాట వినవే. అది చచ్చిపోయింది. ఇందాకన్నావు కదా నా మాట వింటానని, నన్ను పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు చేసుకో. భార్యనన్నావు, వాడితో తప్పు చేశానన్నావు, హత్య కూడా చేశానన్నావు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావురా? చెప్పరా? మొత్తం గుర్తొచ్చేసిందా? ఏం చేయమంటావే? ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. నీ అక్క అర్థం చేసుకోలేదు, నా కోరిక నన్ను తగ్గించలేదు. ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యుంటే ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం కదే. పక్క పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజారిపోలేదురా. ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను గాని నీతో లైఫ్ కోరుకోను. కారాపు కార్తీక్. ఏమైంది దుర్గాభాయ్? ఎందుకు రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది. ఏంటి మీరనేది? కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోని. దుర్గాభాయ్ టైం లేదు కార్తీక్, త్వరగా పోని.
నువ్వు ఒప్పుకోక అది చచ్చిపోయి మధ్యలో నా పరిస్థితి ఏంటి? నేనేమైపోవాలి? వాడి పేరేంటి? కార్తీక్. ఒకవేళ కార్తీక్ గడు వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో. కౌశిక్ గడ్ ఆత్మ నాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ అడ్రస్ కి ఎప్పుడో పంపించేశానే. వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం 2 hours పడుతుంది. ఈ లోపు నిన్నిక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు. రావే! మా జీవితం నీకంటే మీ అక్కే బెటర్ కదే. సింపుల్ గా ఇంట్లో చచ్చింది, అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే? నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే. ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా? డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది. ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది, ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది. అయ్యో పాపం అని పులి ఫీల్ అయిందనుకో, ఆకలితో చచ్చిపోద్ది. అలాగే పోనీలే పాపం అని నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. నువ్వు చేస్తావా? నన్ను చంపమంటావా? ఏంటి లోపల బయట నువ్వు? ఏంటి అంత కంగారు పడుతున్నావు? సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా? భయమా? నాకా? ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? నీ చెల్లెల్ని కాపాడడానికి పైనుండి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నా? దాన్ని కాపాడేద్దామనే? ఇందాకొక కథ చెప్పావే, అదే పులి జింక అని. అందులో ఓ చిన్న చేంజ్. ఇప్పుడు ఆ కథలో పులిని నేను, మరి జింక నేనా? అంటే ఏంటి? నన్ను చంపేస్తావా? గుడ్ జోక్. కొంచెం వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా, దాన్ని కూడా తీసుకెళ్తావు. కానీ ఇంత జరుగుతున్నా నీ కళ్ళల్లో భయం లేదంటే? ఓహో, శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా? నీ ధైర్యం అలాగే ఉంచుకో. అదొచ్చి ఎలా కాపాడుతుందో నేను చూస్తాను. ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే, ఆ ధైర్యం వీడే కార్తీక్. ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు. చంపై కార్తీక్. రే, ఈరోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా? తను మర్చిపోయిన గతాన్ని గుర్తు చేయడం కోసం. హాస్పిటల్, వాటర్ ట్యాంక్, స్విమ్మింగ్ పూల్, మల్హోత్రా, ఆ దుర్గాబాయి దగ్గర, ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను. భర్త అనేవాడు ప్రేమని పంచే తల్లిలా, కష్టం తీర్చే తండ్రిలా, బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి. కానీ ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు. అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు. కార్తీక్, నన్ను చంపడానికి అందరూ కట్టకట్టుకొని వచ్చారా? లేరా? చంపు! నన్ను చంపుతాడట. లే, చంపరా! లే!
చంపదు ప్లీజ్ కార్తిక్ నన్ను చంపదు. కార్తిక్ 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 ఆర్ యు ఓకే? కార్తిక్ 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 నీకేం కాలేదు కదా? వల్లి అమ్మా నాన్నలు లేని లోటు తనకెప్పుడూ గుర్తు రాకుండా చూసుకో. మళ్ళీ మీ ఇంట్లో పండంటి బిడ్డగా పుట్టి నా వల్లి చేతి స్పర్శతో నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందాలి. తన్ని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళొస్తాను. అక్క తనని వెళ్ళొద్దని చెప్పు. చెప్పు కార్తీక్. जान इस्तारो हॉट पान नी लाइफ इंटरवेलो नेनेले पॉपकॉर्न कॉन कॉन पॉपकॉर्न एरा पॉपकॉर्न कॉन कॉन पॉपकॉर्न नेने नी पॉपकॉर्न तोनैना पडेस्तान दडदडले पुट्टिस्तान ఎగబడి మీరొస్తే మసాలా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ ఎరా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ నీదే ఈ పాప్కార్న్ మాసైనా క్లాసు అయినా కావాలి నాకే జవాన్ ఓల్డ్ అయినా టీనేజ్ అయినా వెయ్యాలి ఈడెత్తికాన్ వచ్చాడు షారుఖ్ ఖాన్ అడిగాడు ఆమిర్ ఖాన్ తెరిచాను వలపుల దుకాన్ కాన్ కాన్ పాప్కార్న్ ఎరా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ నేనే నీ పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ ఎరా పాప్కార్న్ కాన్ కాన్ పాప్కార్న్ వేసుకోర పాప్కార్న్ మా ఇంటికి వెసనిచ్చన్ మార్నింగ్ నీతో కిస్సుల టిఫిన్ ఆఫ్టర్నూన్ లో హగ్గుల ఫంక్షన్ నువ్వు అడగకున్న బాబు